హర్యానాలో 2019లో ఏ విధంగా అయితే హోరాహోరీగా ఎలక్షన్స్ జరిగిందో, ఈ సంవత్సరం గూడా అదే హోరాహోరీగా ఎలక్షన్స్ అయితే జరగడం జరిగింది. హలో గైస్! వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఈ ఛానల్‌లో రియల్ ఇన్సిడెంట్స్ అండ్ కరెంట్ టాపిక్స్ మీద వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మీరు గనక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని, ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. సో, లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం పదండి. ముందుగా కాంగ్రెస్ లీడింగ్‌లో ఉన్నారని మనందరికీ తెలుసు. కానీ హఠాత్తుగా బీజేపీ లీడింగ్‌లోకొచ్చింది. రిజల్ట్స్ రౌండ్ రౌండ్‌కి చేంజ్ అవుతూ వచ్చి బీజేపీ అయితే లీడింగ్‌లో ఉండటం మనం అందరం చూసాం. హర్యానాలో స్టార్టింగ్ రౌండ్‌లో కాంగ్రెస్ అత్యధికంగా ఉండటం వల్ల కాంగ్రెస్ ఎంతో హడావుడిగా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసింది. ఎగ్జిట్ పోల్స్ సైతం కూడా కాంగ్రెస్‌కి హైప్ ఇచ్చింది. The range is Congress 55 to 62, BJP 18 to 24, INLD 3 to 6, JJP 0 to 3, and others 2 to 5. So the Congress very comfortably, not just a majority but an overwhelming majority, and almost doubling up its seats, as Zaka said. కాంగ్రెస్ మాజీ సీఎం పక్కాగా మేమే విన్ అవుతాము, కొత్త ట్రెండ్ సెట్ చేస్తామని కూడా మీడియాలో చెప్పడం జరిగింది. जो रुझान आ रहे हैं उसके अनुसार कांग्रेस की सरकार बनने जा रही है। रुझान बीजेपी की तरफ नजर आ रहा है। नहीं वो तो अभी 2 राउंड 3 राउंड हुए हैं, वो जितने रिपोर्ट जाती है उतने सारा जो खबर आई है कांग्रेस की बहुमत आ रही है। 10 साल के बाद क्या कांग्रेस पार्टी उत्तर भारत में वापसी कर रही है? 10 साल के बाद, हाँ 10 साल के बाद क्या कांग्रेस की सरकार बनने जा रही है। जो ट्रेंड सर चल रहे हैं उसमें बीजेपी खेमे से कहा जा रहा है कि बढ़त बनाएंगे। कहीं नहीं बढ़त बनेगी, आप देखना नतीजा है कांग्रेस का जो ट्रेंड आ रहा है वहाँ कांग्रेस का ज्यादा बहुमत आ रहा है। కాంగ్రెస్ దే హవా అనుకున్నారు, కానీ పరిస్థితులు తారుమారయ్యి బీజేపీ అయితే లీడింగ్ లోకి వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, భారతీయ జనతా పార్టీకి పూర్తిగా వ్యతిరేకం ఉంది, ఢిల్లీలో రైతు ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెడితే బీజేపీకి అన్ని వ్యతిరేకంగా ఉన్నాయని వాళ్ళు అభిప్రాయపడ్డారు. అదీ కాక లాస్ట్ 2 సార్లు కూడా వాళ్ళు అధికారంలో ఉండటం వాళ్ళకి వ్యతిరేకమని, ఈసారి పక్కాగా మాదే గవర్నమెంట్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళైతే అభిప్రాయపడ్డారు. కానీ బీజేపీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కానీ, పోల్ మేనేజ్మెంట్ కానీ, వాళ్ళు తీసుకున్న స్ట్రాటజీస్ బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పి మనం రిజల్ట్స్‌లో అయితే చూడొచ్చు. మొదటిలో లీడింగ్‌లో ఉన్న కాంగ్రెస్ సంబరాలు మొదలుపెట్టి కాసేపటికే అది ఒక కలలాగా మిగిలిపోయిందని వాళ్ళు బాధపడ్డారు. ఇక్కడ టెన్షన్‌తో రాజకీయ నాయకులు ఉంటే, ఒక పక్క బెట్టింగ్ మొనగాళ్ళు డబుల్ టెన్షన్‌తో కంగు తింటున్నారు. ఒక్కొక్క రౌండ్‌లో ఒక్కొక్క విధంగా రిజల్ట్స్ రావడంతో బెట్టింగ్ మొనగాళ్ళకి నరాలు తెగిపడేలా బీజేపీ వాళ్ళైతే విజయం సాధించడం జరిగింది. సో, ఫైనల్‌గా కాంగ్రెస్ 34, బీజేపీ 50 సీట్లతో అయితే గెలవటం జరిగింది. మీరేమనుకుంటున్నారో కాంగ్రెస్ గురించి, బీజేపీ గురించి కామెంట్ల ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోలు ఈ ఛానల్‌లో మీరు చూడాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.